నమస్తే అన్న. ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అవును. సరే, ఏ పార్టీ ఇక్కడ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే మొత్తం తగ్గాపారు ఉందన్న. 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ నుండి నిలబడుతున్నారు, కాంగ్రెస్ నుండి నవీన్. ఇంకా అది సీట్ రాలేదు కదా. అది సీటు గురించి ఢిల్లీలో కూడా గొడవలు అయితేనే నిన్న. అంటే ఢిల్లీలో డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కూడా, రేవంత్ రెడ్డి గారు ఎవరిని ఇష్టపూర్వంగా సెలెక్ట్ చేసినా కూడా, అటు ఇప్పుడు మళ్ళా బట్టి విక్రమార్క తరపు నుండి ఒకరిని సెలెక్ట్ చేస్తారు, మళ్ళీ కోమటిరెడ్డి బ్రదర్స్ నుండి ఒకరిని సెలెక్ట్ చేస్తారు. అక్కడక్కడ వాళ్ళకి డిస్కషన్ వస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ఢిల్లీలో డిస్కషన్ చేసి, ఢిల్లీలో ఎవరు నిలబెట్టాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకి సీట్ ఇస్తారో వాళ్ళే నిలబెడతారు అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం నవీన్ యాదవ్ గారికి పేరుంది. కాంగ్రెస్లో అయితే నవీన్ యాదవ్ గారికి పేరుంది. కానీ ఇంకొక పేరు ఏంటంటే, కాంగ్రెస్ నుండి ఎప్పుడు మన ఇటు సైడ్ ఎప్పుడు గెలవలే. కాంగ్రెస్ నుండి గెలవాలి, మొత్తం బీఆర్ఎస్కే హవా ఉంటుంది. సో బీఆర్ఎస్ నుండి ఆ చనిపోయిన వాళ్ళ వైఫ్ కూడా నిలబడుతుంది కదా, ఆమె కూడా సునీత గారు. ఆ సునీత గారికి కూడా మంచి ఓటింగ్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కదా, ఆ సింపతి ఓట్లు పడే ఛాన్స్ ఉంది. మరి చూడాలి, బీఆర్ఎస్కి ఎక్కువ హైప్ ఉందని అనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీనికి బాగా బాగా సీరియస్గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో గెలవాల్సిందే మనం అని చెప్పేసి వాళ్ళు ఏకధాటిగా గెలవాలని ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ అంటే ఎక్కువగా ఇది అంటే జూబ్లీ మొత్తం బోరబండ ఇవన్నీ కవర్ అవుతాయి. కానీ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. యూసుఫ్ కూడా కానీ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. అయితే అజారుద్దీన్ని నిలబెట్టుంటే బాగుండు. ఎందుకంటే ఇప్పుడున్న మినిస్టర్స్లో ఒక్క ముస్లిం మినిస్టర్ కూడా లేరు. సో ఇప్పుడు ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ చాలా ఉంది కాబట్టి అజారుద్దీన్ని నిలబెట్టి గెలిపించి, కాంగ్రెస్ నిలబెట్టి గెలిపిస్తే ఆయనకు ఒక మినిస్టర్ పదవి ఇస్తే ఉన్న మినిస్టర్లో ఒక ముస్లిం మినిస్టర్ ఉన్నట్టు ఉండేది. కానీ ఆయన తీసుకుపోయి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన బుజ్జగించి ఏం చేశారో. అలాగే చూసుకుంటే ఫిరోజ్ ఖాన్ గారు కానీ రేస్లో ఉన్నట్లు ఒక టాప్ వస్తుంది. మరి ఫిరోజ్ ఖాన్ అసలు గెలవనే కదా, ఎమ్మెల్యేగా గెలిస్తేనే కదా నీకు మినిస్టర్ ఇచ్చేది. ఎమ్మెల్యేగా గెలవలే ఆయన నిజంగా ఎమ్మెల్యే గెలిస్తే రేవంత్ రెడ్డి గారు కూర్చోబెట్టి ఇంకా మంచి పదవి ఇచ్చేటోరు ఆయనకి. ఆయన నిలబెట్టుకోలేకపోయింది. అది ఛాన్స్ కాన్షియన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఏమన్నా? జూబ్లీ హిల్స్ లో అజారుద్దీన్కి ఎక్కువ పేరు ఉంది. అంటే ఇంతకుముందు నుండి గతం నుండి నిలబడి అజారుద్దీన్కి ఎక్కువ పేరు ఉంది. కానీ ఫిరోజ్ ఖాన్కి ఇస్తే మాత్రం ఆయన ఎప్పటి నుంచి అడుగుతాడు, నేను నాకు నాంపల్లి తప్ప మీరు ఎక్కడ ఇచ్చినా కూడా నేను గెలిచి చూపిస్తా అని. ఫిరోజ్ ఖాన్ ఇస్తే చాలా బాగుంటుంది. కానీ ఫిరోజ్ ఖాన్కి మరి ముందే అర్థమైపోయిందో ముందే చెప్పేశారు. కానీ ఆయన అయితే ఇక్కడ ట్రై చేయట్లేదు. ఇక్కడ మొత్తం నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది, ఇంకా కొత్త వాళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఆయన పేరు అయితే వినిపించట్లేదు.